చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కంటే అత్యాధునిక సౌకర్యాలతో వరంగల్ జిల్లా అయోధ్యపురంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. త్వరలోనే 100% పనులు పూర్తి చేసే వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మెట్రో ట్రైన్స్ మాదిరిగా ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, ప్రతి కోచ్కు 2 టాయిలెట్స్ ఉండేలా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైళ్లు తయారవుతాయి. హై టెక్నాలజీతో రైళ్లు తయారు చేసి కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రత్యేకతలు ఏంటి, అక్కడి ప్రజలు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. రైల్వే ప్రొడక్షన్కు ఓరుగల్లు కేరాఫ్గా నిలవబోతా ఉంది. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రత్యేకతలేంటి, పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, స్థానికులు ఏమనుకుంటున్నారో ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమం ఇప్పటిది కాదు. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ నుండి డివిజన్ కేంద్రంగా అప్గ్రేడ్ చేయాలని, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఏళ్ల తరబడి రగులుతున్న నిరంతర పోరాటం ఇది. 4 దశాబ్దాల ఓరుగల్లు వాసుల కళ నెరవేరబోతా ఉంది. మరికొన్ని రోజుల్లోనే కాజీపేట మండలం అయోధ్యపురంలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కాబోతా ఉంది. నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతాయి. ఇక్కడ నుంచి 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నేను అయోధ్యపురంలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరను విజువల్లో చూడొచ్చు. పూర్తిగా ఏర్పాట్ల పనులు కావచ్చు చకచకా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ నుంచి రైల్వే సంబంధించినటువంటి తయారీ పనులు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. 4 దశాబ్దాలుగా ఓరుగల్లు వాసులు అనేక పోరాట కార్యక్రమాలు, ఉద్యమాలు కొనసాగించారు. రాష్ట్ర పునర్విభజన హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వరంగల్లోని కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసింది. ఆ తర్వాత ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపేటువంటి జంక్షన్గా పేరున్నటువంటి కాజీపేటకు 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పీరియాడికల్ ఓవర్ హాలింగ్ను వర్క్షాప్ మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందే కాజీపేటకు పీవైహెచ్ను మంజూరు చేసినటువంటి నేపథ్యంలో విభజన హామీలో భాగంగా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్లు వ్యక్తమవుతూ ఉద్యమాలు చేశారు. వరంగల్ వాసులతో పాటు రైల్వే జేఏసీ నాయకులు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమించినటువంటి పరిస్థితి. 2016లో కేంద్ర ప్రభుత్వం రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను కాస్త వ్యాగన్ తయారీ యూనిట్గా అప్డేట్ చేసింది. 2023 జూలై 8 వరంగల్లో మోడీ పర్యటించి 383 కోట్లతో రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఓరుగల్లు వాసుల డిమాండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ తయారీ యూనిట్ను అప్గ్రేడ్ చేసి మొత్తంగా 716 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఇక్కడ పనులైతే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీలో దాదాపు 95% పనులు పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర రైల్వే సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మంత్రులంతా కూడా రివ్యూ కొనసాగిస్తూ అతి త్వరలోనే ఈ ఫ్యాక్టరీ నుంచే 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేసి 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా డిజైన్ చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సరఫరా ఉండబోతున్నట్టు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రైల్వే యూనిట్ సంబంధించినటువంటి పనులు పూర్తిగా చివరి దశకు వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా మెయిన్ షాప్ షెడ్. ఇక్కడనే ఇంటర్సిటీ రైలు కావచ్చు, పూర్తిగా రైల్వే సంబంధించినటువంటి కోచ్లు ఇతర అన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. పూర్తిగా ఈ తయారు చేసేందుకు అయోధ్యపురంలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సర్వం సిద్ధమవుతా ఉంది. మరికొన్ని రోజుల్లోనే ప్రధానమంత్రి మోడీ కావచ్చు, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకైతే చకచకా పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు స్టోర్ వార్డును ఏర్పాటు చేశారు. ఇటు పెయింట్ షాప్ ఉంటుంది. పూర్తిగా అయోధ్యపురం సంబంధించిన 165 ఎకరాలలో ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసి 716 కోట్ల రూపాయలతో ఎక్కడ లేని విధంగా దేశంలోనే అత్యంత తలమానికంగా ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 160 ఎకరాలకు సంబంధించినటువంటి అయోధ్యపురం సంబంధించిన వాసులంతా కూడా ఈ భూములు ఇచ్చారు. ఇక్కడనే ఈ రైల్వే కోచ్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకైతే అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కూడా పనులను పర్యవేక్షించి మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ నుంచి ఇంటర్సిటీ రైళ్లను ప్రారంభించేందుకు పూర్తిగా ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 షిఫ్ట్ల వారీగా ఒక 2000 మంది పైగా ఇక్కడ పనిచేస్తూ మరికొన్ని రోజుల్లోనే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచే 200 ఇంటర్సిటీ రైళ్లను ప్రారంభించేందుకైతే అధికారులు సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లోనే అయోధ్యపురంలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి పెద్ద ఎత్తున రైళ్ల సంబంధించినటువంటి తయారీ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మెయిన్ షెడ్ ఎట్లా ఉంది, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రత్యేకత ఏంటో చూసేద్దాం. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెయిన్ షాప్ అత్యంత కీలకం.
కోచ్ ఫ్యాక్టరీకి గుండెకాయ లాంటి మెయిన్ షాప్లో 4 బేలు ఉంటాయి. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్ ఉండేలా ట్రైన్స్ మెయిన్ షాప్లోనే తయారవుతాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని ప్రస్తుతం నేను మెయిన్ షాప్లో ఉన్నాను. ఇదే మెయిన్ షాప్లో హై టెక్నాలజీతో ఇంటర్సిటీ రైళ్లను తయారీ చేయబోతా ఉన్నారు. ఈ పనులకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఒకసారి మెయిన్ షెడ్ ఎట్లా ఉందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని మెయిన్ షెడ్లో ఉన్నాను. ఇదే మెయిన్ షెడ్లో కోచ్లు కావచ్చు, రైల్వే సంబంధించినటువంటి ఇంటర్సిటీ రైళ్లను మరికొన్ని రోజుల్లోనే తయారు చేయబోతా ఉన్నారు. కాజీపేటలో ఉన్నటువంటి ఈ రైల్వే జంక్షన్కు సమీపంలోనే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారు. ఇంటర్సిటీ రైళ్లను రాష్ట్రంలో 300 కిలోమీటర్ల లోపలటువంటి నగరాలు, పట్టణాలకు కలిపే సర్వీస్కు ఉపయోగించేటువంటి పరిస్థితి కనబోతుంది. ఈ మెయిన్ షెడ్లో మనం చూసినటువంటి విజువల్ చూడొచ్చు. పూర్తిగా ఇదే మెయిన్ షెడ్ సంబంధించినటువంటి పనులు అయితే శరవేగంగా కొనసాగుతాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ పనులు పూర్తయితే ఇదే వేదికగా రైల్వే కోచులు కావచ్చు, ఇంటర్సిటీ రైళ్లు అత్యాధునిక హై టెక్నాలజీతో రైళ్లను ఇక్కడ తయారు చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిర్మాణ యూనిట్ పనులు కొనసాగుతున్నాయి. 2000 మందికి పైగా మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్లో కూడా పనులు కొనసాగిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ పనులు కొనసాగించినటువంటి పరిస్థితి విజువల్లో చూసినాం. ఫ్యాన్లు, రైల్వే ట్రాక్లు కావచ్చు, ఇటు వెల్డింగ్ సంబంధించినటువంటి పనులు, ఇతర పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబోతుంది. ఇప్పటివరకు ఒక 90% పైగా పనులు పూర్తయినట్టుగా రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మెట్రో తరహాలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, ప్రతి కోచ్కు 2 టాయిలెట్స్ ఉండేలా ఇదే వేదికగా రైళ్లు తయారు కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ సంబంధించినటువంటి పనులకు ఒక 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తామని కేంద్ర మంత్రులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 కిలోమీటర్ల మేర మెయిన్ షెడ్ని ఏర్పాటు చేశారు. ఇదే మెయిన్ షెడ్ ద్వారా వెలుతురు వచ్చే విధంగా కావచ్చు, వారు మళ్ళీ స్టాఫ్ పనులకు వచ్చి మళ్ళీ వెళ్ళే విధంగా రైల్వే ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారైనటువంటి ఇంటర్సిటీ రైళ్లు మళ్ళీ యథావిధిగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఒక రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇక్కడైతే ఇతర పరిశ్రమలు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి వస్తువులు, రైలు సంబంధించినటువంటి సామాగ్రి అంతా లోపలికి వచ్చే విధంగా కూడా ఒక రైల్వే ట్రాక్లను ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇటు విద్యుత్ సంబంధించినటువంటి లైన్లు కావచ్చు పూర్తిగా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ షాపే చాలా అత్యంత కీలకంగా ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మెయిన్ షాప్ నుంచే రైళ్ల తయారీ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా హైట్ కావచ్చు, చాలా వెడుతుతో చాలా రైళ్లు లోపలికి వచ్చి చాలా రైళ్లు లోపల తయారై మళ్ళీ బయటికి వెళ్ళేటువంటి విధంగా మెయిన్ షాప్ అయితే రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కంటే చాలా మెరుగుగా ఇంకా స్పీడప్గా పనులు చేస్తున్నట్టుగా స్థానికులు కావచ్చు, ఇక్కడటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఇదే మెయిన్ షాపు వేదికగా ఇదే షెడ్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయబోయేందుకు ఒక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 20 కోచ్లు ఉంటాయి. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి ఇంటర్సిటీ రైళ్లను మెయిన్ షెడ్లోనే తయారు చేసేందుకు అధికారులు పూర్తిగా సన్నద్ధమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మెయిన్ షెడ్ ద్వారా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మెయిన్ షెడ్లో దాదాపుగా పనులు పూర్తవుతాయి. ఇప్పటికే ఫ్యాన్లు కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి సరఫరా కావచ్చు, ట్రాక్లు కావచ్చు, అన్నీ పూర్తయినటువంటి దృశ్యాలు మెయిన్ షెడ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మెయిన్ షాప్లో మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తవుతాయని కార్మికులు చెప్తున్నారు. వెల్డింగ్, పెయింటింగ్, గ్యాస్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని మెయిన్ షాప్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మెయిన్ షాపే చాలా అత్యంత కీలకంగా రైల్వే తయారీకి ప్రధాన పాత్ర పోషించబోతా ఉంది. మెయిన్ షాప్లో జరుగుతున్నటువంటి పనులు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మెయిన్ షాప్లో వెల్డింగ్ సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇటు ఫ్యాన్స్, ఇతర రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పని చేసేటువంటి వరకు నాకు అందుబాటులో ఉన్నారు. ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు, మెయిన్ షెడ్లో ఎటువంటి పనులు కొనసాగుతాయి ఒకసారి మాట్లాడదాం. మెయిన్ షెడ్లో ఇప్పుడు ఏ పనులు పూర్తయినాయి, ఇంకెన్ని రోజులు పడతాయి పూర్తవడానికి, ఏం పనులు చేస్తారు ఇప్పుడు? ప్రజెంట్ మేమైతే పైపు మన గ్యాస్ పైప్ అండ్ ఎయిర్ పైపు ఇన్స్టాల్ చేస్తున్నాం. వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే రెగ్యులేటర్ ఫిట్టింగ్ చేసినాం. మెయిన్ షాప్ అండ్ టెస్ట్ షాప్, మళ్ళీ వచ్చేసి పెయింట్ షాప్లో కూడా మాది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఢిల్లీ. మన ఎయిర్ పైప్ మీరు ఎన్ని రోజుల నుంచి ఈ పనులు చేస్తారు? మాది 25లో స్టార్ట్ అయింది. 2025లో స్టార్ట్ అయింది వర్క్. మా టీం వచ్చేసి 7 మెంబర్స్. ఏమేం చేస్తారు మీరు ఇక్కడ పనులు? ఎట్లాంటి పనులు చేస్తున్నారు? మన గ్యాస్ పైప్స్ ఎయిర్ పైప్ ఇన్స్టాలేషన్, వాటికి రెగ్యులేటర్స్ ఫిట్టింగ్స్, అలాగే పెయింటింగ్, చిన్న పెయింటింగ్ వర్క్స్ అవన్నీ చేస్తాం. మీరు ఏమేమి పనులు చేస్తున్నారంటే మేము చేసే పైప్ ఇప్పుడు ఎయిర్కి సంబంధించి ఎయిర్ను మన గ్యాస్ గ్యాస్ कंबाइन వచ్చేస్తుంది బయట. ये अभी हम लोग पिछले साल से हमारा काम स्टार्ट हुआ है
और हमारा यहाँ पे काम है, एक तो एयर का काम है, जो मेरा कंपनी का नाम इंस्टामोड एयर पाइप दिल्ली से। तो हमारा एक काम एयर का है जो न्यूमेटिक वर्क हो रहा है, और सेकंड है डीए जो फ्लेमेबल गैस होता है, और थर्ड वाला जो है वो ये आर्गन CO2 है जिससे वेल्डिंग होता है आर्गन CO2 से। और चौथा जो गैस है ये हमारा एयर ऑक्सीजन है जिससे कटिंग वटिंग होता है। पिछले साल हम लोग 2025 में काम शुरू किए हैं और इस महीने नेक्स्ट मंथ में हमारा वर्क कंप्लीट हो जाएगा। ఇది ఇప్పుడున్నటువంటి అభిప్రాయం అయితే నెక్స్ట్ మంత్లోగా పనులు పూర్తి చేస్తాం. 200 మందికి పైగా ఆ పనులు చేస్తాం. వెల్డింగ్ పనులు కావచ్చు, ఇతర మెయిన్ షాప్లో రకరకాల పనులు కొనసాగుతున్నాయి. ఈ రైల్వే తయారీకి సంబంధించినటువంటి పనులు ఏవేవైతే ఉంటాయో అవన్నీ పనులను కూడా ఇక్కడ కొనసాగించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెయిన్ షాపు నుండే కోచ్లు కావచ్చు, రైళ్లు సంబంధించినటువంటి ఇంటర్సిటీ రైళ్లకు ఇక్కడనే తయారు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెయిన్ షాప్ని అధికారులు అత్యంత కీలకంగా నిర్మించి అనేక హంగులతో ఏర్పాట్లు కొనసాగిస్తారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మెయిన్ షాప్ అందుబాటులోకి వచ్చి ఇక్కడి నుంచే ఇంటర్సిటీ రైళ్లను తయారు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తారు. మెయిన్ షాప్లో దాదాపుగా 90% పైగా పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే వెల్డింగ్ షాప్ సంబంధించిన పనులు కావచ్చు, ఇతర పనులు, మొత్తం విద్యుత్ సరఫరా సంబంధించిన పనులు కావచ్చు, రైల్వే ట్రాక్లన్నీ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం అయితే మెయిన్ షాప్లో కనిపిస్తూ ఉంది. పెయింటింగ్ షాప్లో సైతం పనులు జరుగుతున్నాయి. మెయిన్ షాప్లో తయారైన రైళ్లకు రోబో మిషన్లతో పెయింటింగ్ షాప్లో పెయింట్ వేస్తారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని కీలకమైన మెయిన్ షెడ్లో ఇప్పటివరకు పనులు చూసాం. మెయిన్ షెడ్ తర్వాత ఉన్నటువంటి పెయింట్ షాప్లో ఎటువంటి పనులు కొనసాగుతాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మెయిన్ షాప్ నుంచి రైళ్లు తయారైన తర్వాత ఇదే ట్రాక్ ద్వారా ఒక మిషన్ ద్వారా ఇక్కడికి పెయింట్ షాప్లోకి రైళ్లను తీసుకొస్తారు. ఆ కోచ్లను కూడా ఇదే విధంగా ఇదే రూట్ మార్గం ద్వారా ఈ పెయింట్ షాప్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మెయిన్ షాప్లో పూర్తిగా రైలు సంబంధించినటువంటి పనులు కావచ్చు, పనులు పూర్తయిన తర్వాత పెయింట్ షాప్లోకి తీసుకొచ్చే విధంగా ఒక రైల్వే ట్రాక్ అనుకోవచ్చు, ఒక మిషన్ ద్వారా ఈ మిషన్ ద్వారా లోపలికి పెయింట్ షాప్కు రైళ్లను తీసుకొచ్చేటువంటి ఆ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తిగా ఒక రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెయిన్ షాపు, పెయింట్ షాపు, ఈ స్టోర్ వార్డు, టెంట్ షాపు, ఇలా రకరకాల ఒక యూనిట్లను ఏర్పాటు చేసి రైళ్లు తయారీ, ఆ రైలు తయారీ సంబంధించినటువంటి పెయింట్ కార్యక్రమం, తర్వాత రైళ్లకు ఉపయోగించేటువంటి స్టోర్ వార్డులను కూడా అధికారులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి ఆ పెయింట్ షాప్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మెయిన్ షాప్లో తయారైనటువంటి రైళ్ల కోచ్లు కూడా ఈ పెయింట్ షాపులోకి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ ద్వారా పెయింట్ వేస్తారు. రోబో మిషన్ల ద్వారా ఈ పెయింట్ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తారు. అంటే రకరకాల ట్రైన్లు తయారవుతున్న నేపథ్యంలో ఈ ఇంటర్సిటీ సంబంధించిన ట్రైన్లు కావచ్చు, ఇంకా కోచ్లకు సంబంధించినటువంటి కలర్స్ కావచ్చు, నేమ్ బోర్డ్స్ కావచ్చు, పూర్తిగా రైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి పెయింట్ కలర్స్ కావచ్చు, వాటికి ఉన్నటువంటి గుర్తులన్నీ కూడా ఇదే పెయింట్ షాప్లో అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పెయింట్ షాప్ సంబంధించినటువంటి మనం దృశ్యాలను చూస్తాం. మొదటగా మెయిన్ షాప్ నుంచి రైలు లోపలికి పెయింట్ షాప్కి వెళ్ళిన తర్వాత రోబో మిషన్ల ద్వారానే అత్యాధునిక హంగులతో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ పెయింట్ షాప్లో రైళ్లకు పెయింట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ వెనకాల కూడా ఆ పెయింట్ ఆరే విధంగా అక్కడ ఒక రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ పెయింట్ సంబంధించినటువంటి ఆరే కార్యక్రమానికి సంబంధించిన అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెయిన్ షాప్ ఎంత కీలకమో రైళ్లు తయారైన తర్వాత పెయింట్ షాప్ కూడా చాలా అంతే కీలకంగా వ్యవహరించబోతుంది. ఈ పెయింట్ షాప్లో కూడా ఇతర పనులు, మిగిలిపోయినటువంటి పనులు కావచ్చు, ఈ పూర్తి కావాల్సినటువంటి పనులు అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, రైల్వే సంబంధించిన అధికారుల సమక్షంలో పెయింట్ సంబంధించినటువంటి షాపు పనులు కొనసాగుతున్నాయి. ఈ 200 ఇంటర్సిటీ రైలు కావచ్చు, ఏ రైలు కోచ్ తయారైనా కూడా ఇదే పెయింట్ షాప్లోకి తీసుకొచ్చి పెయింట్ వేసిన తర్వాతనే మళ్ళీ బయటికి తీసుకొచ్చి పూర్తిగా షోర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ షోర్ టెస్ట్లో పూర్తిగా పెయింట్ సంబంధించినటువంటి ఏ మేరకు పెయింట్ సంబంధించుకోవచ్చు, వాటర్ కొట్టడం కావచ్చు, ఇంకా పెయింట్ సంబంధించినటువంటి ఇక్కడ లోపాలు బయటకు వచ్చినా కావచ్చు, తయారీ సంబంధించిన లోపాలు బయటకు వచ్చినా కూడా ఈ షోర్ టెస్ట్ ద్వారానే బయటకు వస్తాయి. ఈ మెయిన్ షాప్లో తయారైనటువంటి రైళ్లు పెయింట్ షాప్లోకి వెళ్ళి పెయింట్ షాప్ నుంచి షోర్ టెస్ట్కి వస్తాయి. ఒక ట్రయల్ రన్గా, ఒక రైలు బోగిని రైలు సంబంధించినటువంటి ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసి ఆ పనులను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా రైల్వే సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అన్ని రకాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు
మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ ఇంటర్సిటీ రైళ్లను కావచ్చు, కోచ్లను తయారు చేసే విధంగా అన్ని షాపులను తయారు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 716 కోట్లతో నిర్మితమవుతున్న నేపథ్యంలో మెయిన్ షాప్ కావచ్చు, ఇతర ఆ షాపుల సంబంధం ద్వారా యూనిట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఆ సామాగ్రిని తీసుకొచ్చి మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత కీలకంగా మెయిన్ షాపు పెయింట్ షాపు కీలకం కాబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మెయిన్ షాప్లో తయారైనటువంటి రైళ్లను పెయింట్ షాప్ ద్వారా తీసుకొచ్చి పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ బయటి రవాణా సౌకర్యం కోసం వినియోగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మెయిన్ షాప్లో పెయింట్ షాప్లో మాత్రం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే పెయింట్ షాప్ అందుబాటులోకి రాబోతా ఉంది. ఇక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్టోర్ వార్డ్ కీలకం కానుంది. అత్యధికంగా తయారయ్యే రైళ్ల సామాగ్రిని స్టోర్ వార్డ్లో భద్రపరుస్తూ ఉంటారు. స్టోర్ వార్డ్లో ర్యాక్ల నిర్మాణం జరుగుతుంది. మెయిన్ షాప్ పెయింట్ షాప్ను ఆనుకునే ఒక స్టోర్ వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. ఇదే స్టోర్ వార్డులో రైలు సామాగ్రి కావచ్చు, పూర్తిగా రైళ్ల తయారీ సంబంధించినటువంటి సామాగ్రిని అంతా భద్రపరిచేందుకు ఒక స్టోర్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు నేను స్టోర్ వార్డులో ఉన్నాను. ఇదే స్టోర్ వార్డు ద్వారా పూర్తిగా రైళ్లకు వాడేటువంటి సామాగ్రి అంతా కూడా, అంటే మిగతా ఐరన్ సామాగ్రి కావచ్చు, రైలుకు తయారు చేస్తే కావచ్చు, రైలు సంబంధించినటువంటి కోచ్లకు తయారు చేస్తే ఎటువంటి వస్తువులు అవసరం పడతాయో ఆ వస్తువులన్నీ కూడా ఇదే ర్యాకులలో, ఇవే బాక్సులలో భద్రపరిచి అవసరం మేర మెయిన్ షాప్కు తీసుకెళ్తారు. ఆ మెయిన్ షాప్లో పనులు కొనసాగించేందుకు పూర్తిగా రైలు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఈ స్టోర్ వార్డులో భద్రపరిచేందుకు స్టోర్ వార్డును అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. అత్యాధునిక హంగులతో రైళ్లను తయారు చేసిన నేపథ్యంలో అనేక సామాగ్రి అవసరం పడుతుంది. మొత్తం కూడా రైళ్లకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఇదే వార్డులో భద్రపరుస్తారు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్ కావచ్చు, సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, ఇటు మెరుగైన వెంటిలేషన్ సంబంధించినటువంటి ఆ సామాగ్రి, సురక్షిత కోచ్ డిజైన్, రెజనేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి అత్యాధునిక పరికరాలన్నీ కూడా తీసుకొస్తారు. ఈ పరికరాలన్నిటి కూడా ఇదే స్టోర్ వార్డులో భద్రపరిచి ఇక్కడి నుంచి వాహనాల ద్వారా చిన్న ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వాహనాల ద్వారా కావచ్చు, లిఫ్టింగ్ ద్వారా మెయిన్ షెడ్లోకి తీసుకెళ్లి ఈ సామాగ్రిని అంతా కూడా అక్కడికి తరలిస్తారు. ఈ స్టోర్ వార్డ్ దగ్గర కూడా ఒక పూర్తిగా ఈ సిస్టమ్ ద్వారానే ఈ సంబంధించినటువంటి స్టోర్ వార్డు సామాగ్రిని మెయిన్ షాప్కు తరలించేందుకు పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ షెడ్లో కావచ్చు, పెయింట్ షాప్లో పనులు అయితే ఏ విధంగా పూర్తయ్యాయో ఈ స్టోర్ వార్డులో కూడా ఆ విధంగానే పనులు పూర్తయ్యాయి. కేవలం కొంత ర్యాకులలో బాక్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ ర్యాకులలో బాక్సులను ఏర్పాటు చేస్తే ఆ బాక్సులలో ఈ సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేస్తారు. ఇదే స్టోర్ వార్డులో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైనటువంటి కోచ్లకు సంబంధించినటువంటి సామాగ్రి పరికరాలు కావచ్చు, ఇంటర్సిటీ సంబంధించినటువంటి రైళ్ల సంబంధించినటువంటి సామాగ్రిని ఇదే స్టోర్ వార్డులో భద్రపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మెయిన్ షాప్ పెయింట్ షాప్ను ఆనుకొని పక్కనే ఈ స్టోర్ వార్డును అధికారులు ఏర్పరిచారు. ఈ స్టోర్ వార్డులో కూడా పూర్తిగా టెక్నాలజీ పరంగా ఎట్లయితే టెక్నాలజీ వినియోగించేటువంటి వస్తువులన్నీ ఉంటాయో, లేదంటే రైళ్లకు తయారు చేసినటువంటి వస్తువులు కావచ్చు, ట్రాక్ సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, పనిముట్లన్నీ కూడా ఇదే స్టోర్ వార్డులో భద్రపరిచేందుకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్టోర్ వార్డును అధికారులు ఏర్పాటు చేసి స్టోర్ వార్డులో కూడా పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయోధ్యాపురం వద్ద జరుగుతున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ నిర్మాణ పనులు 90% పైగా పూర్తయ్యాయి. త్వరలోనే ఇక్కడ రైలు తయారు చేసి కాజీపేట రైల్వే జంక్షన్ నుండి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాక్స్ ఏర్పాటు చేశారు. రైల్వే పరిశ్రమలకు కాజీపేట వేదిక కాబోతా ఉంది. కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనులు పరుగులు పెడతా ఉన్నాయి. ఈ పనులను మరికొద్ది రోజుల్లోనే పూర్తి చేసిన తర్వాత ఇక్కడనే ఇంటర్సిటీ రైళ్లను రైల్వే కోచ్లను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెయిన్ షెడ్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్కు అనుసంధానంగా రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారైనటువంటి రైళ్ల కోచ్లను బయటికి తీసుకెళ్లే విధంగా పూర్తిగా ట్రాక్లను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదంతా కూడా రైల్వే ట్రాక్ కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్కు రైళ్లను తీసుకెళ్లే విధంగా, అక్కడ నుంచి రైళ్లను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే విధంగా
పూర్తిగా అధికారులు ఒక రైల్వే లైన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇదంతా చూస్తే కూడా ఒక పెద్ద ఎత్తున రైల్వే పరిశ్రమలాగా ఎక్కడ లేని విధంగా దేశానికే తలమానికంగా కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు అవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి 200 ఇంటర్సిటీ ట్రైన్లను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తామని మనం చూసినటువంటి విజువల్స్ ప్రాంతం అంతా కూడా అయోధ్యపురం ఎంట్రన్స్ నుంచి ఈ రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేసి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మెయిన్ షాప్లో కావచ్చు పెయింట్ షాప్లోకి రైళ్లు వెళ్లే విధంగా ట్రాక్లను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అటు పక్కన రైళ్లకు సంబంధించినటువంటి టెస్టింగ్ సంబంధించినటువంటి లైన్ కోసం ఒక రైల్వే ట్రాక్లను కూడా ఏర్పాటు చేశారు. 165 ఎకరాలలో ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులైతే వేగంగా కొనసాగుతున్నాయి. మొన్న మోడీ వచ్చినప్పుడే ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించాలనుకున్నారు. కానీ కొంత అక్కడక్కడ పనులు అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో పనులు పూర్తయిన తర్వాతనే ప్రజలకు అంకితం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా చాలా రైల్వే ట్రాక్లు కావచ్చు రైల్వే లైన్ను ఏర్పాటు చేసి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైనటువంటి రైళ్లన్నింటినీ కూడా కాజీపేట రైల్వే జంక్షన్ కావచ్చు ఇతర పట్టణాలకు ఇతర నగరాలకు 300 కిలోమీటర్ల దూరం 130 కిలోమీటర్లకు వేగంతో వెళ్ళేటువంటి రైళ్లను తయారు చేసేటువంటి యూనిట్గా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతా ఉంది. ఈ పనులన్నీ కూడా కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలంతా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా దేశానికే తలమానికంగా ఎక్కడ లేని విధంగా అత్యాధునిక హంగులతో రైళ్లను తయారు చేసేటువంటి పరిశ్రమను కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేయబోతున్నట్టుగా కేంద్ర మంత్రులు కావచ్చు స్థానిక బీజేపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాజీపేట సంబంధించిన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అన్ని షెడ్లు అయితే ముస్తాబోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో భూమి కోల్పోయిన పూర్తి నష్టపరిహారం రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి కోల్పోయి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయోధ్యపురంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పనులు చివరి దశకు చేరుకున్నప్పటికి కూడా మాకు నష్టపరిహారం అందించడం కావచ్చు స్థానికులకే ఉద్యోగ కల్పించాలని అయోధ్యపురం గ్రామస్తులు డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో భూమి కోల్పోయినటువంటి అయోధ్యపురం గ్రామస్తున్నారు. వారి అభిప్రాయం ఏంది ఏం చెప్తున్నారు? అమ్మ ఎంత భూమి కోల్పోయారు మీరు ఇక్కడ? మీకు ఎంత డబ్బులు ఇచ్చారు? ఇంకెంత రావాలి? మాకు ఇంకా 9 ఎకరాల పైసలు రాలి 9 మందికి ఇంకా అవి వస్తాయి అంటారు. ఇంకా అత్తలేవు. పడతాయి అంటారు. పడతలేవు. పోయినప్పుడల్లా ఆడి ఆఫీస్ పోతాను కలెక్టర్ ఆఫీస్ పోతాను వస్తాను కానీ పడతాయి అమ్మ పడతాయి టైం పడుతుంది అంటారు. తీసుకునేటప్పుడు మీకు తొందరనే వస్తాయి మీ కొడుకులకు జాబులు ఇస్తాం మీకు కోల్పోయిన వాళ్ళకి అందరికి జాబులు ఇస్తామమ్మా అని చెప్పారు. నాకు 2 బిడ్డలు ఒక కొడుకు. ఈ కొడుకు బీటెక్ చదివి ఉన్నాడు. బిడ్డ పెళ్లి చేస్తే బిడ్డ కట్నం కింద రాసిస్తే వాళ్ళు బాధింపు చేస్తే ఆ పైసలు వచ్చినాక కొన్ని ఇచ్చినా ఇంకా కొన్ని ఇవ్వాలి. ఇంకో బిడ్డ పెళ్లికి ఉన్నది. ఆ పెళ్లి మొన్న చేసిన ఆమెకు అప్పు తెచ్చేసేసిన. ఇప్పుడు ఆ పైసలు అయితే అప్పు కడతా చూస్తే అవి గత్తలే వగత్తలే. ఇప్పుడు ఎవరైనా బాధల కొద్దే ఉన్నాం మేము. కొంతమంది యువకులతో మాట్లాడారు. ఎంత భూమి కోల్పోయారు మీరు? ఈ స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించడం మరి అధికారులు ఏం చెప్తారు? మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? ఏమంటున్నారు వాళ్ళు? ఏది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అది ఇది చాలా చర్చనేమో అవుతుంది. ఇంకా దాని మీద రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎవరెవరి ఇతర వ్యక్తులు కానీ ఇది కూడా స్పష్టం ఇవ్వట్లేదు వాళ్ళు. దానివల్ల భూములు కొనుగోలు రైతులు నిరుద్యోగులు వాళ్ళ పిల్లలకి ఒక దిగ్భ్రాంతి చెందుతున్నారు. అంటే మాకు ఉద్యోగం వస్తలేదా అని. అంటే ఏమంటున్నారు? అధికారులను కలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి మా భూమి కోల్పోయింది అని చెప్తే అధికారులు ఏం చెప్తున్నారు మీతోని? ఎప్పుడు కూడా వాళ్ళు వస్తాయని చెప్తారు కానీ అది స్పష్టంగా అయితే లేదు మాట. దానివల్ల కొంచెం తిరుగుడే అవుతుంది. అది మీటింగ్లు పెట్టి వేరే వాళ్ళతో పార్టీ వాళ్ళతోటి ధర్నాలు చేసుడు అది రాస్తారోకో ఇవన్నీ కూడా చేపట్టాం. ఇది అయోధ్యపురం గ్రామస్తుల స్థానికుల ఆవేదన. అయితే ఒకవైపు ఉద్యోగాల అంశం సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. రాజకీయ పార్టీల నేతలు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తే మేము కూడా అందులో పాల్గొంటున్నాం. ఇప్పుడు భూమి ఉన్నప్పుడు గతంలో వ్యవసాయ పనులు చేసుకొని భూమి పంట పండితేనే జీవనం కొనసాగించేది. కానీ ఇప్పుడు ఇతర పనులకు కావచ్చు ఇతర కూలీలాగా మారిపోయామంటూ కూడా అయోధ్యపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరొక వైపు భూమి కోల్పోయిన వారందరికీ కూడా నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ కూడా కాజీపేట రైల్వే కోచ్ యూనిట్ సంబంధించినటువంటి భూములు ఇచ్చిన రైతులు చెప్తా ఉన్నారు.
చిరకాల స్వప్నం నెరవేరబోతున్న నేపథ్యంలో పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక రైల్వే ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైల్వే జేఏసీ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఏర్పాటు చేసినప్పటికీ కాజీపేట ప్రాంతం అభివృద్ధి జరగాలని రైల్వే అంశాల మీద, అనేక అంశాల మీద పోరాటం చేయడం జరుగుతుంది 13 సంవత్సరాల నుంచి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఒక కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకి ఇస్తామన్న ప్రకటన చేయడం, దాన్ని గెజిట్ చేయడం పార్లమెంటు, అది మాకు ఆజ్యం పోసినట్టు అయిపోయింది అగ్నికి. ఆ తర్వాత దాన్ని తెలంగాణ రైల్వే జేఏసీ సీరియస్గా తీసుకొని ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది, కానీ స్థానికుల గురించి ఎక్కువగా ఆలోచించాలి. అంటే ఏ కోచ్లైనా తయారు చేయగలిగే మిషనరీస్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఎమర్జెన్సీ అవసరం పడే ఒక 100 భారతి ట్రైన్లు అంటే అవి చేయగలుగుతారు, LHB కోచ్లు తయారు చేయగలుగుతారు, గూడ్స్ ట్రైన్లు తయారు చేయగలుగుతారు. అన్ని రకాలుగా చేసేది ఎక్కడ దేశంలో లేదు. ఆలస్యమైన ఒక మంచిది వచ్చింది, అందులో మా ప్రాంతంలోకి రావాలని మేము తెలంగాణ రైల్వే జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఆ క్రెడిట్ మాదంటే మాదని ప్రధాన రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. మా కృషి వల్లనే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి భూసేకరణతో పాటు పనులు జరుగుతున్నాయని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే డైలాగులు దంచేస్తున్నారు. ఈరోజు చాలామంది మోడీ గారు ఏం ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు అనే విధంగా మాట్లాడతారు. ఒకసారి కళ్ళున్నోళ్ళు వచ్చి చూడాలి, చెవులున్నోళ్ళు వినాలి. కనీసం మా టీవీల ద్వారా, ప్రచార ప్రసార సాధనాల ద్వారా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా చూడాలని కోరుకుంటూ, నేను మరొకసారి అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు వరంగల్ అభివృద్ధి పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ పట్ల, అశ్విని వైష్ణవ్ గారి రైల్వేల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేల అభివృద్ధి పట్ల కమిట్మెంట్తో, అంకిత భావంతో, డెడికేషన్తో మా ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భూములు ఇవ్వడమే కాదు, సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. మీ పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడానికి భూములు ఇచ్చింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాల కోసం పోరాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. కోచ్ ఫ్యాక్టరీ కూడా తెలవాలి మీకు. అది కూడా పొన్నా లక్ష్మయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండంగా 20 కోట్ల రూపాయలు ఫస్ట్ ఎండోమెంట్ ల్యాండ్ అక్వైజేషన్కు కట్టి 53 ఎకరాలు అక్వైర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొట్టమొదటి పునాది, మొట్టమొదటి తట్ట పార మాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిండ్రు, మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నాం, మాట ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. ఇవాళ దేని వాటా ఎంత కూడా చూపిస్తున్నాం. అది మా యొక్క చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి పనితనం. కోచ్ ఫ్యాక్టరీ మళ్ళీ అడిషనల్గా కూడా ల్యాండ్ కావాలన్నా కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మేము వారితో సంప్రదింపులు చేసి 100% ఇవ్వాలని అడిగినాం. ఫస్ట్ స్థానికతలకు కాకుండా స్థానికులకు ఇవ్వాలి అంటే వారు కూడా యాక్సెప్టెన్స్ చేసిండ్రు. ఆ రోజు మరి 10 ఏళ్ల పాలనలో కుర్చేసుకొని చేస్తా అన్న మాజీ ముఖ్యమంత్రి మరి ఎక్కడ పోయిండు, మరి కుర్చీ ఎక్కడ పోయింది, ఆయన ఎక్కడ పోయిండో తెలియదు. ఫామ్ హౌస్లకే పరిమితమైండు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక తెలంగాణ రైల్వే రంగ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है. इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है. अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है, अच्छा प्रोग्रेस है. 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट
का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है, अभी आपने ध्यान दिया होगा, अभी 150 लोकोमोटिव एक्सपोर्ट का ऑर्डर मिला है, जिसका प्राइम मिनिस्टर साहब ने पहला लोकोमोटिव को फ्लैग ऑफ किया एक्सपोर्ट के लिए। ఓరుగల్లు ప్రజల పోరాట ఫలితం పట్టాలెక్కడానికి కొంత దూరం మాత్రమే మిగిలి ఉంది. మెట్రో తరహాలో హై టెక్నాలజీ రైళ్లను తయారు చేసేందుకు కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ముస్తాబవుతుంది. ఇందులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ అయోధ్యపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 అయోధ్యపురం నుండి. మొత్తం మీద ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది ఈ ప్రాంత నిరుద్యోగులకు ఆశాదీపంగా మారనుంది. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయనుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్.